జపాన్ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్ సంస్థతో తెలంగాణ ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణ హిత కిటాకిషు నగరాన్ని సందర్శించింది. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యానికి హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ మేరకు లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాకిష్ మాదిరిగా హైదరాబాద్ ను శుభ్రమైన, సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు కుదిరాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాకిషు అనేక పర్యావరణ ఆవిష్కరణలతో ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టేకూచి వివరించారు. తమ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణతో పంచుకోవాలని ఆయన ఆసక్తి వ్యక్తం చేశారు. ఆయన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. సుస్థిరత ఇకపై ఐచ్ఛికం కాదు, ఇది అవసరం. అభివృద్ధి, ఉపాధి, సంపద సృష్టికి అవకాశాలు కల్పించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో ఎకో టౌన్ అభివృద్ధి ద్వారా భవిష్యత్తు తరాలకు శుభ్రమైన జీవన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసం ఉందన్నారు సీఎం రేవంత్. ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ పోటీలకు మరో 15 రోజులే ఉండడంతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. దీంతో వేదికలను రెనోవేట్ చేస్తున్నారు అధికారులు. మొత్తం 25 రోజులు జరిగే ఈ పోటీలకు దేశ విదేశాల నుంచి పార్టిసిపెంట్స్, వివిధ దేశాల ప్రతినిధులు హాజరు కానున్నారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ కు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్స్తో పాటు వివిధ దేశాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం గ్రాండ్గా వెల్కమ్ డిన్నర్ అరేంజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మనం చూడొచ్చు, ఈ వెల్కమ్ డిన్నర్ అనేది ఎంతో హిస్టారికల్ ప్లేస్, హెరిటేజ్ ప్లేస్ అయిన చౌమహల్లా ప్యాలెస్లో మే 13న ఈవినింగ్ టైంలో డిన్నర్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. దాంతోపాటు మ్యూజికల్ కన్సర్ట్ని కూడా, అంటే చాలామంది సెలబ్రిటీలు కావచ్చు, సింగర్స్ని తీసుకొచ్చి ఇక్కడ మ్యూజికల్ కన్సర్ట్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్లో డిన్నర్ అండ్ ముందు ఉన్న ఈ ఫౌంటైన్ చుట్టూ కూడా స్పెషల్గా ఫోటోషూట్స్ కండక్ట్ చేస్తున్నారు. 120 దేశాల నుంచి 120 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఇక్కడ ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా వీళ్ళందరికీ కూడా స్పెషల్ ఫుడ్, అంటే మనం హైదరాబాద్ బిర్యానీ వరల్డ్ వైడ్గా ఫేమస్. ఆ బిర్యానీతో పాటు వివిధ స్వీట్స్ వంటకాలు కావచ్చు, అప్పుడు రాజులు తిన్న ఫుడ్ని, అలాంటి వంటకాలు అన్నిటిని, ఇటు వెజ్, నాన్ వెజ్, ఆయా కంట్రీలకు చెందిన ఫుడ్ని కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నట్టు ఆ టూరిజం శాఖ అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసింది. దీంతో పాటు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా, అంటే వివిధ జిల్లాలు, ఇటు భూదాన్ పోచంపల్లి కావచ్చు, యాదాద్రి కావచ్చు, వరంగల్ కావచ్చు, రామప్ప టెంపుల్, నాగార్జున సాగర్, మొత్తం మన తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా ఇక్కడ మన తెలంగాణలో ఉన్న టూరిజం ప్లేసెస్ని ప్రమోట్ చేసేందుకు, వరల్డ్ వైడ్గా ప్రమోట్ చేసేందుకు ఇటు నాగార్జున సాగర్, రామప్ప టెంపుల్, భూదాన్ పోచంపల్లి హ్యాండ్లూమ్స్ అయినా, ప్లస్ హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్, ఇటు అంబేద్కర్ స్టాచ్యూ, గోల్కొండ, చార్మినార్, లాడ్ బజార్, వీటన్నిటికీ కూడా షెడ్యూల్ వైజ్గా ప్రతి కంటెస్టెంట్స్ని ప్రతి ప్లేస్కి ఆల్మోస్ట్ మన తెలంగాణలోని 8 జిల్లాలను కూడా వాళ్ళు టూర్ విజిట్ చేపిస్తున్నారు. దీంతోపాటు హైదరాబాద్లో మనకి ఫార్మా అనేది వరల్డ్ వైడ్గా ఫేమస్, మన హైదరాబాద్ ఫార్మా హబ్గా ఉంది. సో ఇక్కడ జినోమే వ్యాలీకి కూడా కంటెస్టెంట్స్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న ఫేమస్ హాస్పిటల్స్, వరల్డ్ వైడ్గా ఫేమస్ హాస్పిటల్స్, అపోలో, యశోద, ఏఏజీ హాస్పిటల్ కూడా మెడికల్ టూరిజంలో భాగంగా వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్తున్నారు. దాంతోపాటు ఇటు సెక్రటేరియట్ని కూడా, మన ట్యాంక్ బండ్ను విజిట్ చేసేలా సెక్రటేరియట్కి కూడా కంటెస్టెంట్స్ని తీసుకెళ్తున్నారు. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే 25 రోజుల పాటు జరిగే ఈ మిస్ వరల్డ్ పోటీలలో ప్రతి కంటెస్టెంట్స్కి ప్రతి ఒక్క రోజు, అంటే తెలంగాణ వ్యాప్తంగా అయితే వివిధ జిల్లాలని తిప్పుతున్నారు. ప్రతి టూరిజం స్పాట్కి తీసుకెళ్ళి వరల్డ్ వైడ్గా తెలంగాణ సంస్కృతిని, ఇక్కడ ఉన్న టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని చెప్పొచ్చు. ఈ మిస్ వరల్డ్ అనేది హైదరాబాద్లో జరగడం మన రాష్ట్రం, మన హైదరాబాద్, మన ప్రజలు చేసుకున్న ఒక గొప్ప అని చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.
రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీల భూములు కబ్జాలకు గురవుతున్నాయి. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల భూముల్లో బడా నిర్మాణ సంస్థలు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. భూములను కాపాడేందుకు వర్సిటీల అధికారులు ప్రయత్నాలు చేసినా అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదు. దీంతో రెవెన్యూ, హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు యూనివర్సిటీల అధికారులు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయానికి 1964లో 2500 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. రైతులకు నాణ్యమైన కొత్త వంగడాల పరిశోధనలు, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడానికి 2005లో అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీకి 203 ఎకరాలు, పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి 404 ఎకరాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ కేటాయించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ కింద ఉండే సంస్థల కోసం 500 ఎకరాలకు పైగా భూమిని లీజుకు ఇచ్చింది అగ్రికల్చర్ యూనివర్సిటీ. ప్రస్తుతం జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరుపై 1100 నుంచి 1200 ఎకరాలు మాత్రమే ఉందంటున్నారు అధికారులు. 100 కోట్లు పలుకుతున్న యూనివర్సిటీల భూములను కబ్జా చేస్తున్నారని తెలిపారు వీసీ జానయ్య. ములాగండ్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని భూమిని కబ్జా చేసిన ఓ బడా కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణాలు చేస్తుందన్నారు. చెరువుకు ఆనుకొని ఉన్న 5 నుంచి 6 ఎకరాలు భూమి కబ్జా అయిందన్నారు. దీనిపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు వీసీ జానయ్య. మా యూనివర్సిటీకి ఇప్పుడు హైవేకి దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉంటుంది, ప్రేమావతిపేట చెరువు అని. ఆ చెరువును ఆనుకొని ఒక పెద్ద కంపెనీ ఒక హై రేజింగ్ బిల్డింగ్స్ కడుతున్నారు. హైడ్రా కమిషన్ వచ్చి మాకు ప్రాపర్గా సర్వే చేసి మా హద్దులు మాకు చూపిస్తే మా చెరువుని మేము కాపాడుకుంటాం. ఆ చెరువు నీళ్లు మాకు చాలా అవసరం. దాన్ని ఖాళీ చేపించి మాది మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా మేము హైడ్రా కమిషన్ కోరినాం. వారి యొక్క సమానం కోసం ఎదురు చూస్తున్నాం. యూనివర్సిటీ భూముల్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్న ప్రైవేటు సంస్థలను ఖాళీ చేయిస్తున్నారు వర్సిటీ అధికారులు. కొంతకాలంగా 6 పోలీసు ఉన్నత అధికారులు వర్సిటీ క్వార్టర్స్ లో ఉంటున్నారని, వారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా స్పందించడం లేదన్నారు అధికారులు. పోలీసుల క్వార్టర్స్ ఖాళీ చేస్తే వర్సిటీ అధికారులు అందులో షిఫ్ట్ అవుతారంటున్నారు. అయితే వ్యవసాయ శాఖ ఉన్నత అధికారి అండదండలతో పోలీసులు ఉంటున్నారని తెలిపారు అధికారులు. పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి కేటాయించిన స్థలాన్ని ఆక్రమిస్తున్నారని తెలిపారు వీసీ జ్ఞాన ప్రకాష్. శివరాంపల్లి శివార్లో ఉన్న భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేశారని తెలిపారు. ఆ స్థలం వెటర్నరీ యూనివర్సిటీదని బోర్డు పెడితే దాన్ని తొలగించిన ప్రైవేటు వ్యక్తులు అది తమదే అంటూ వేరే బోర్డు పెట్టారని తెలిపారు. రాత్రికి రాత్రే టెంపరరీ షెడ్లు నిర్మాణం చేశారన్నారు. అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు వెటర్నరీ యూనివర్సిటీ వీసీ జ్ఞాన ప్రకాష్. 7 ఎకరాల స్థలం ఉండింది యూనివర్సిటీది. అది 1964లో మన అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇచ్చి దాని తర్వాత వెటర్నరీ యూనివర్సిటీకి వచ్చింది. ఇందులో కొంత భాగాన్ని కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారు. దీని గురించి మేము కన్సర్న్డ్ కలెక్టర్ గారికి కానివ్వండి, తహసీల్దార్ గారికి కానివ్వండి ఇచ్చి సర్వే చేసి నిజంగా నిర్ధారణ చేసి మా స్థలాన్ని మాకు ఇప్పించమని కోరాము. వెటర్నరీ యూనివర్సిటీ ల్యాండ్ కబ్జాపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు రిజిస్ట్రార్ శరత్ చంద్ర. కబ్జా అవుతున్న స్థలంలో యూనివర్సిటీ సెక్యూరిటీ పెట్టినా అక్రమార్కుల ఆగడాలు ఆగడం లేదన్నారు. వర్సిటీ ల్యాండ్ కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్నిసార్లు అక్రమ నిర్మాణాలు కూల్చివేసినా మళ్లీ నిర్మిస్తున్నారని తెలిపారు రిజిస్ట్రార్ శరత్ చంద్ర. 2-3 సార్లు వాళ్ళు కట్టిన గోడలను కూడా కూల్చివేయడం జరిగింది. కానీ ఎన్నిసార్లు చేసినా కూడా వాళ్ళు మళ్ళీ రావడం జరుగుతున్నది. తహసీల్దార్ గారిని, కలెక్టర్ గారిని వారికి కలిసి ఈ 23/A సర్వే నెంబర్కి ఏదైతుందో ఆ భూమిని మొత్తం కూడా సర్వే చేసి మా భూమిని మళ్ళా మాకు స్వాధీనం చేయాలని వారికి విన్నవించడం జరిగింది. వ్యవసాయ యూనివర్సిటీల భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు వర్సిటీ అధికారులు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ, హైడ్రా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు యూనివర్సిటీ అధికారులు. నగరంలోని చెరువుల్లో చేపలు ఒక్కసారిగా చనిపోతున్నాయి. డ్రైనేజ్ నీళ్లు చెరువుల్లో కలిసి ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతోంది. గోపన్పల్లి చెరువులో 25 క్వింటాల చేపలు మృతి చెందాయి. గతంలో దుర్గం చెరువు, షామీర్పేట్ చెరువుల్లో కూడా భారీ సంఖ్యలో చనిపోయాయి. డ్రైనేజ్ వాటర్ కెమికల్స్ తో పాటు బ్లూ ఆల్గే అనే బ్యాక్టీరియా పెరిగిపోవడమే ఈ పరిస్థితికి కారణమని చెప్తున్నారు నిపుణులు.
హైదరాబాద్లోని పలు చెరువుల్లోని చేపలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. వాటి మీదే ఆధారపడి జీవనోపాధి పొందే మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల చుట్టూ కట్టిన భారీ భవనాల నుంచి వస్తున్న వ్యర్థజాలాలన్నీ చెరువుల్లోకి పంపడంతో మురికి కూపాలుగా మారిపోతున్నాయి. ఎండల వేడి కూడా చెరువులపై ప్రభావం చూపుతుంది. చెరువుల్లో నీటి మట్టాలు తగ్గడంతో పాటు జలచరాలకు జీవనాధారమైన ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది. గోపనపల్లి చెరువులో పెద్ద ఎత్తున చేపలు చనిపోవడానికి కారణం ఆక్సిజన్ తగ్గడమే అని నిపుణులు చెబుతున్నారు. చెరువు చుట్టూ ఉన్న బిల్డింగ్స్ తో పాటు బస్తీల డ్రైనేజ్ వాటర్ చెరువులోకి వస్తాయంటున్నారు స్థానికులు. వర్షం నీళ్లు చెరువులోకి రాకుండా మొత్తం రోడ్లు వేయడంతో డ్రైనేజీ నీళ్లు చెరువుల్లోకి వస్తున్నాయని తెలిపారు స్థానిక ప్రజలు. క్రితం 2 సంవత్సరాల క్రితం అయితే ఈ లేక్ అంతా చాలా బాగుండేది. మేము వాకింగ్ అంతా చేస్తూ ఉండే చాలా బాగుండేది ఇక్కడ. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకో కానీ చెరువు రంగు మారిపోయింది, నీళ్ళది మారిపోయినాయి, చేపలు చనిపోతున్నాయి. ఓకే, అది క్లీన్నెస్ కూడా లేదు. ఓకే, ఇవన్నీ చేస్తే కనుక చాలా బాగుంటాయి. నేను ఎవరినైనా కోరుకునేది ఏంటంటే మనం చెరువుల్ని కాపాడుకోవాలి, చెట్లని కాపాడుకోవాలి. చెరువుల్లో మురికి నీటితో పాటు లేత ఆకుపచ్చ రంగులో ఉండే బ్లూ ఆల్గే అనే బ్యాక్టీరియా పేరుకుపోవడంతో చేపలు చనిపోతున్నాయని తెలిపారు మత్స్యకారులు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చెరువులను పట్టించుకోవట్లేదన్నారు. దీంతో చెరువులో వేసిన చేపలు చనిపోవడంతో తాము జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక మత్స్యకారులు. సుమారుగా మాకు 25 క్వింటాల వరకు చేపలు చనిపోయినాయి. మరి ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా ఉన్నది. ప్లస్ అది ముప్ప నుంచి వచ్చిన డ్రైనేజ్ కూడా ఈ సివరేజ్ వాటర్ కూడా చాలా మనకు ఇబ్బంది పెడుతుంది. గతంలో మాకు పంపులు ఫెయిల్ అయినాయి, లేదు ఇట్లా నడుస్తుంది అని చెప్పేసి అంటారు. కానీ ఎక్కడ చూసినా, ఇప్పుడు కూడా చూసినా ఎక్కడ కూడా పంపులు రన్నింగ్ అనేది లేదు. మాకు అవుట్లెట్ కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే రెయిన్ వాటర్ ఏదైతుందో అది డ్రైనేజ్లో కలిపేశారు మొత్తం. అధికారులు ఏమంటారు సార్, వస్తారు చూస్తారు చేస్తామంటారు, ఎవరు చేయట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నారు. చెరువులోకి వచ్చే మురుగు శుద్ధికి ఎస్టీపీ నిర్మించారు అధికారులు. మురుగును శుద్ధి చేసిన తరువాతే చెరువులోకి వదలాలి. కానీ ఎస్టీపీ పనిచేయకపోవడంతో మురుగునీరంతా చెరువులో కలుస్తోందన్నారు స్థానికులు. దీంతో దాదాపు 25 క్వింటాల చేపలు చనిపోయాయని స్థానిక మత్స్య సహకార సంఘం ప్రతినిధులు తెలిపారు. మొత్తం మురుగునీళ్ళు, చెరువు నీళ్ళు కావి, మురుగునీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు మురుగునీళ్ళు అయిపోయినాయి. ఎవరు ప్రభుత్వాన్ని చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. 2 మాటలు కలెక్టర్ ఆఫీస్ పోయినాము, కంప్లైంట్ పెట్టినాము, వచ్చినాము. సార్ కూడా మేము పంపిస్తామన్నారు, చూస్తామన్నారు. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. 5 ఏళ్ళ సంది టాంకీ పడవబడి ఉండే, అది నైట్ ఇడిచిండు కాబట్టి దానివల్ల వచ్చింది. వాన పడ్డది, ఇవి డ్యామేజ్ అంతా మోరీ నీళ్ళు అన్ని కలుస్తున్నాయి. రెండోది చిల్లరకించి ఒక చుక్క నీళ్ళు బయటకు పోతలేవు. 12% వస్తే 4% అన్న బయటికి వెళ్ళిపోవాలి నీళ్ళు. గోపనపల్లితో పాటు హుసేన్ సాగర్, దుర్గం చెరువుల్లో కూడా బ్లూ ఆల్గే బ్యాక్టీరియా పెరిగిపోతోంది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వస్తుంది. హుసేన్ సాగర్ పరిసర ప్రాంతంలో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చే సందర్శకులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు అధికారులు బయోరెమిడియేషన్ చేపడుతున్నా ప్రయోజనం లేదంటున్నారు సందర్శకులు. నీళ్లలో 4 ppm ఉండవలసిన డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి హైదరాబాద్లోని చెరువుల్లో 2 నుంచి 3 మధ్య ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒకవైపు చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా చర్యలు చేపడుతోంది. మరోవైపు డ్రైనేజ్ కలవడంతో చెరువులు మురికి కూపంలా మారిపోతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ ప్రజలు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి సిఆర్బిఆర్ జెడ్పీ హైస్కూల్లో 2009-10 సంవత్సరం 10th బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిశారు. స్కూల్ ప్రాంగణంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 2009-10 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 15 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మొదట స్కూల్లో జ్ఞాపకంగా మొక్కలు నాటారు. తమకు విద్యను బోధించిన గురువులను వేదికపైకి ఆహ్వానించారు. శాలువాలు, మెమంటోతో ఘనంగా సన్మానించారు. తర్వాత వారి ఆశీస్సులు తీసుకున్నారు. స్కూల్ లైఫ్లో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చివరగా ఆటలు పాటలతో సరదాగా గడిపి వీడ్కోలు తీసుకున్నారు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎక్సలెన్సియా కాలేజ్ విద్యార్థులు ప్రతిభ కనపరచడం చాలా సంతోషంగా ఉందన్నారు అకాడమిక్ హెడ్ జాన్. షామీర్పేటలో ఉప్పర్పల్లి గ్రామంలోని ఎక్సలెన్సియా కాలేజీలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు జాన్ సీఈఓ ఈశ్వరన్. విద్యార్థులకు సహకరించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు కాలేజీ యాజమాన్యం. ఎక్సలెన్సియా కాలేజీలో విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నామని తెలిపారు ఈశ్వరన్.
Excellencia Girls Campus, I have secured 98.5 percentile in JEE. The day-to-day exams and error analytics have helped me a lot, which helped me to improve my score very well. I don't have any IIT foundation in my schooling. After joining Excellencia, I had a proper guidance under the team Excellencia. The safety and security of girls has been utmost priority of our girls campus, due to which I can stay in the campus for 2 years. One thing I have to say about Excellencia is that class atmosphere and campus atmosphere is very good. Class there is really united in the theme of studying. There is no other distraction in class. Meanwhile, campus is very nice. There is a ground, so if you want to relax, you can go and relax. The hostels are also very nice. Overall atmosphere is excellent in this campus of Excellencia. Classes were also running smoothly for all of 2 years. Our revision started sometime in September last year, and it gave us ample time to prepare well for our JEEs session 1 and 2. So that student gains knowledge in every possible way. Not only academics, they give knowledge in every possible direction. Be like life, career options, everything. Support given by the faculty is very good. Faculty teaches in depth and paper discussions are very good. The atmosphere here encourages students to study deeply and focus on every corner of the subject. The studies are really going well, and the atmosphere of this college is really very good. The greenery all here will really motivate the students to study more, and there is a ground in which we can play for at least half an hour, which makes our mind fresh and real. And the lecturers are here are really senior faculty. They are really motivate the students to study. The classroom atmosphere is really very good. There will be no one to disturb us when we are studying. If you ask me, చేనేత కళాకారులను మరింత ప్రోత్సహించాలన్నారు మిసెస్ తెలంగాణ ప్రియాంక. బంజారాహిల్స్లోని కళింగ భవన్లో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనని ప్రారంభించారు ప్రియాంక. భారతీయ సంస్కృతిలో పట్టు చేనేత వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. వారం రోజులు జరిగే ఈ ఎక్స్పోలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రకారులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. Collection, ఇది జస్ట్ నాట్ అ రెగ్యులర్ హ్యాండ్లూమ్ ఎక్స్పో అండి. ఐ సీ మల్టిపుల్ కలెక్షన్స్ హియర్. నేను అన్ని స్టాల్స్ చూశాను, అండ్ ఈచ్ స్టాల్ హ్యాస్ యూనిక్ కలెక్షన్స్, యూనిక్ ప్యాటర్న్స్, యూనిక్ డిజైన్స్ అండ్ కలర్స్. అండ్ ఎవ్రీ స్టాల్ ఓనర్స్కి ఇట్స్ నాట్ దట్ వాళ్ళు జస్ట్ అలా చూపించేస్తున్నారు మనకి, బట్ they have knowledge on what they are weaving, and the weavers are really great, and each and everything detailed ga manaki explain cheyadam kuda it's a great thing. manaki kuda asalu aa fabric details gaani aa fabric knowledge gaani they are sharing it with us, so that next time whenever we want to purchase, it's gonna be a great knowledge for us too. నేషనల్ సిల్క్ ఎక్స్పో ఏమరా అంటే మనం తెలంగాణ ఎత్తుకుంటే గద్వాల్ అని, పోచంపల్లి అని, ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి, కలంకారీ, తమిళనాడు ఎందుకు కాంచీవరం పట్టు, కర్ణాటక వచ్చేసి ఎత్తుకుంటే మైసూర్ సిల్క్, ధర్మవరం సిల్క్స్, ఇట్లా ప్రతి స్టేట్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర వెనకాల ఉండదు, గుజరాత్ పటోలా, మహారాష్ట్ర నుంచి వచ్చి ఉన్నారు, పైతాని, కలకత్తా, వెస్ట్ బెంగాల్, ప్రతి స్టేట్ నుంచి అంటే యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి బెనారస్ సిల్క్ చాలా ఫేమస్ ఇండియాలో. చాలా డ్రెస్సులు అని, సూట్స్ అని, మెటీరియల్స్ అని, మళ్ళీ రాజస్థాన్ నుంచి, జైపూర్ నుంచి బెడ్షీట్స్, హౌస్ ఫర్నిషింగ్, ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఒకే టాప్ కింద టాప్స్, సూట్స్, జ్యువెలరీ అన్నీ టాప్ కింద. ఇప్పుడు మనం హాలిడేస్ కాబట్టి, రాబోయేది ఇంకా మ్యారేజ్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క హైదరాబాద్ నివాసులు అందరూ ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయాల్సింది. కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసు నమోదు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. లింగాల గ్రామంలో పట్టాభిరామ్ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కల్లూరులో ఎమ్మెల్సీ కవితకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రితో పాటు 2 మంత్రులు ఉన్నప్పటికీ వడగండ్ల వానలతో జరిగిన పంట నష్టంపై సమీక్షించలేదని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత.
హైదరాబాద్లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనుంది ప్రభుత్వం. 3 టిమ్స్ హాస్పిటల్స్ నిర్మిస్తుండగా ఒక్కో దానిలో ఒక్కో ప్రత్యేకమైన సేవలు అందించనున్నారు. ఎల్బీ నగర్లో న్యూరాలజీ, అల్వాల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, సనత్ నగర్లో కార్డియాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు ఎన్ఎంజే, చిన్నారుల కోసం నీలోఫర్, మానసిక రోగుల కోసం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, క్షయ రోగులకు టీబీ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవనే చెప్పాలి. అందుకే హైదరాబాద్లో నిర్మిస్తున్న 3 టిమ్స్ హాస్పిటల్స్ ను సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఒక్కో టిమ్స్ ను ఒక్కో స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దబోతోంది. సనత్ నగర్ టిమ్స్ లో కార్డియాక్, అల్వాల్ టిమ్స్ లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎల్బీ నగర్ టిమ్స్ లో న్యూరాలజీ, న్యూరోసైన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియాలను జనరల్ హాస్పిటల్ గా కొనసాగించనున్నారు. వీటిలో ఉన్న కార్డియాక్, గ్యాస్ట్రో, న్యూరాలజీ విభాగాలను టిమ్స్ హాస్పిటల్స్ కు తరలించనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సూపర్ స్పెషాలిటీ విభాగం డాక్టర్లను టిమ్స్ హాస్పిటల్ కు కేటాయించనుంది వైద్య ఆరోగ్య శాఖ. అలాగే అల్వాల్ టిమ్స్ అందుబాటులోకి రాగానే కుత్బుల్లాపూర్ వైద్య కళాశాలకు అనుబంధంగా బోధన ఆసుపత్రిగా మారనుంది. ఇక మహేశ్వరం వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిగా ఎల్బీ నగర్ టిమ్స్ కొనసాగనుంది. అలాగే టిమ్స్ లకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. టిమ్స్ లను సూపర్ స్పెషాలిటీగా మార్చడంతో రోగులకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వేగంగా పనులు పూర్తి చేసి త్వరలోనే టిమ్స్ హాస్పిటల్ ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అన్నిటికీ ట్రామా ఉంటుంది, అందరికి ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ స్పెషాలిటీ ఉంటుంది హాస్పిటల్స్కు. దానితో వరంగల్ కూడా త్వరలో కంప్లీట్ చేయాలనేది ఒక ఆలోచన. ఎల్బీ నగరే కానీ, అల్వాలే కానీ, సరత్ నగరే కానీ, నిమ్సే కానీ, దానితో ఉస్మానియా కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కలగకూడదు. సూపర్ స్పెషాలిటీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉండాలనేది ఒక ఆలోచన. 3 టిమ్స్లను ఒక్కో దాంట్లో 1000 పడకలతో నిర్మిస్తుంది ప్రభుత్వం. హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ డాక్టర్లు నియమించడానికి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నాటికి సనత్ నగర్ టిమ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. మిగిలిన 2ంటిని ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తోంది. టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం. వృద్ధులను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వృద్ధులకు ఇంటర్నెట్, ఫోన్ ద్వారా సందేశాలు పంపి కాల్స్ చేసి వివరాలు తీసుకుంటున్నారు. తర్వాత వారి అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఓల్డ్ పీపుల్ కు టెక్నాలజీపై అంతగా అవగాహన ఉండకపోవడంతో వారినే టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. దీంతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వివరాలు ఇవ్వొద్దని సూచిస్తున్నారు పోలీసులు. వృద్ధులు అనేక కారణాలతో సైబర్ మోసాలకు బలవుతున్నారు. అయితే వారికి టెక్నాలజీపై పరిజ్ఞానం తక్కువగా ఉండటం, ఒంటరిగా ఉండటం, అందరినీ నమ్మడంతో ఎక్కువగా మోసగిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్, వ్యక్తిగత సమాచారం ఇచ్చి మోసపోతున్నారు వృద్ధులు. ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఆన్లైన్ లింకుల ద్వారా వృద్ధుల నుంచి డేటాను దొంగలిస్తున్నారు నేరగాళ్లు. మీ అకౌంట్లో ఇల్లీగల్ కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి వృద్ధుల బ్యాంకు వివరాలు తెలుసుకొని డబ్బును చోరీ చేస్తున్నారు. సికింద్రాబాద్ కు చెందిన 59 సంవత్సరాల ఓ ప్రైవేటు ఉద్యోగి 15 లక్షల లోన్ కోసం ప్రయత్నించాడు. 2 గంటల్లోనే లోన్ మంజూరైందని సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలను నమ్మాడు. అతని నుంచి యూపీఐతో డబ్బులు వసూలు చేసిన స్కామర్లు డాక్యుమెంట్లు తీసుకొని బెదిరించారు. బాధితుడు 44,83,000 కోల్పోయాడు. తర్వాత మోసపోయిన విషయం తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వృద్ధులకు ఫోన్లు, ఇంటర్నెట్పై అవగాహన తక్కువగా ఉండటంతో సైబర్ మోసాల బారిన పడుతున్నారని తెలిపారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్. కేవైసీ అప్డేట్ చేయాలని, ఓటీపీ చెప్పండని సైబర్ నేరగాళ్లు వృద్ధులకు కాల్ చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అవుతుందని, వెంటనే అప్డేట్ చేయాలని కాల్ చేసి మోసం చేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు చెప్పింది నిజమే అనుకొని వాళ్ళు చెప్పినట్టే చేస్తారన్నారు.
దీంతో వృద్ధుల అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ముఖ్యంగా చూసుకుంటే వృద్ధుల వరకు వచ్చేసరికి వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు ఎక్కువ పడతారు అని అంటే మనం ఆలోచిస్తే వాళ్ళు ఒంటరిగా ఉంటారు. చాలా మంది వృద్ధులు మనం చూసుకుంటే ఎక్కువ మంది పిల్లలు అమెరికాలో ఉండడం, బయట వేరు దేశాలలో ఉండడము, వాళ్ళు ఎక్కడ ఉద్యోగాల కోసం వేరు రాష్ట్రాలకు వెళ్ళడం జరుగుతుంది సిటీస్లో. అప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు రోజువారీ అవసరాల కోసము, రీఛార్జ్ల కోసం కానీ, కరెంటు బిల్లుల పేమెంట్స్ కోసం కానీ, అన్ని ఆన్లైన్ పేమెంట్స్ కోసం ఆన్లైన్ యాప్స్ని వాడడం జరుగుతుంది. పేటీఎం, ఫోన్పే లాంటివి. వాళ్ళు ఎప్పుడైతే ఎవరైనా కాల్ చేసి మీ సిమ్ బ్లాక్ అయిందని చెప్పడం కానీ, లేకుంటే మీ కరెంట్ కనెక్షన్ కట్ అవుతుందని కానీ, లేకుంటే మీ ఈ కేవైసీ అప్డేట్ లేక మీది బ్లాక్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్ అనడం వల్ల కానీ వాళ్ళు ఇప్పుడే టెన్షన్ పడతారు. వాళ్ళు మేము ముసలం కదా, వెళ్ళలేము కదా బ్యాంకులకు, వృద్ధులం కదా అన్నట్టుగా, మాకు ఒక సహాయం కావాలి, ఇవి ఆగిపోతే మాది ఫర్దర్గా మేము ట్రాన్సాక్షన్ చేయలేము, బిల్లులు పే చేయలేము అన్నట్టుగా వాళ్ళు భయపడి వాళ్ళు ఇమీడియట్గా స్కామర్స్ చెప్పిన దాన్ని నమ్మేసి వాళ్ళు అడిగిన వివరాలు సమర్పించడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ పిన్ నెంబర్స్ కానీ, ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ నెంబర్స్ కానీ షేర్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు వాటిని ఉపయోగించుకొని వాళ్ళు ఓటీపీస్ తీసుకొని ఫర్దర్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల చాలామంది నష్టపోవడం జరుగుతుంది. టెక్నాలజీ మీద కూడా కొంచెం పట్టు లేకపోవడం ఒకటి, వాళ్ళు నమ్మడము ఒకటి. వీళ్ళ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా వీళ్ళకు కేవైసీకి సంబంధించిన ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతుంటాయండి. వాళ్ళు మీరు మనం డిలీట్ చేశారు కదా, దీనికి కూడా మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి కానీ, ఇట్లా వివిధ రకాల ఫైన్స్ అని చెప్పేసి, ప్రాసెసింగ్ ఛార్జెస్ అని చెప్పేసి వివిధ 25 టైమ్స్ మొత్తం అమౌంట్ చాలా ల్యాక్స్లో వేయించుకోవడం జరిగిందండి. కాల్ చేసి వివరాలు అడిగితే సమాచారం ఇవ్వద్దని హెచ్చరిస్తున్న సైబర్ పోలీసులు ఫోనుకు వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దంటున్నారు. ఏమైనా అనుమానం కలిగితే వెంటనే 1930 హెల్ప్ లైన్ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. ఐపీఎల్ టికెట్స్ నెల రోజులుగా సిటీలో ఎవరి నోట విన్నా ఇదే మాట. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ల కోసం ఒక్క టికెట్ అయినా సంపాదించాలనే ఆరాటం ప్రతి క్రీడా అభిమానికి ఉంటుంది. కానీ టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఐపీఎల్ మ్యాచ్లు లైవ్లో చూడాలని క్రీడాభిమానులకు ఉంటుంది. అయితే ఓన్లీ ఆన్లైన్లోనే టికెట్స్ అమ్మడంతో దొరకని వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆఫ్లైన్లోనూ ఐపీఎల్ టికెట్స్ అమ్మాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. క్రికెట్ భారత్లో ఇదో మతమనే చెప్పొచ్చు. వరల్డ్ కప్, వన్డే సిరీస్, చివరికి టెస్ట్ సిరీస్ అయినా మ్యాచ్ ఉంటే చాలు స్టేడియం ఫుల్ అవ్వాల్సిందే. ఇక ఐపీఎల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్లో ఏ సిటీలో మ్యాచ్ జరిగినా ఆ స్టేడియం ఫుల్ అవ్వాల్సిందే. ఇక మన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే టైంలో స్టేడియం లోపల ఎంతమంది ఉంటారో, టికెట్లు దొరక్క స్టేడియం ముందు పడిగాపులు కాసేవారు కూడా అంతే మంది ఉంటారు. భారత్లో వన్డే, టీ20లతో పోలిస్తే ఐపీఎల్ కు క్రేజ్ ఎక్కువే. ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి మ్యాచ్లు ఎక్కడ జరిగినా దాదాపు అన్ని స్టేడియాలు అభిమానులతో నిండుతాయి. అయితే మ్యాచ్లని తమ అభిమాన ఆటగాళ్ళని లైవ్ గా చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అయితే టికెట్స్ దొరకట్లేవంటున్నారు అభిమానులు. ఆన్లైన్ లో మాత్రమే టికెట్స్ అమ్మడంతో అరగంటలోపే సోల్డ్ అవుట్ అని బోటు పెడుతున్నారు. అంతా ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి ఫ్యాన్స్ చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఖచ్చితంగా కొంత నిజం ఉండుంటుంది. ఎందుకంటే బ్లాక్ మార్కెట్ టికెట్లు కూడా అనేక సందర్భాల్లో పట్టుబడ్డం అనేది మనం చూస్తున్నాం. సో ఏదో సంథింగ్ ఇస్ డెఫినెట్లీ ఫిషీ అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా ఆరోపణలు వస్తున్నాయి. చాలా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరికీ గగ్గోలు పెడుతున్నారు. సో డెఫినెట్లీ థరో ఎంక్వైరీ హ్యాస్ టు బి ఆర్డర్డ్ ఆన్ దిస్. ఉప్పల్ స్టేడియంలో 38,200 సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇందులో 80% టికెట్స్ ని డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముతున్నట్లు సన్ రైజర్స్ ప్రకటించింది. బయట మార్కెట్ లో కూడా బ్లాక్ లో టికెట్స్ దొరుకుతున్నాయంటున్నారు ప్రేక్షకులు. టికెట్స్ నమ్మకుండా బ్లాక్ మార్కెట్ లో టికెట్స్ నమ్ముకుంటున్నారని ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఐపీఎల్ టికెట్లు ఆఫ్లైన్ లో కూడా విక్రయించాలని కోరుతున్నారు క్రికెట్ అభిమానులు. దేశంలో ఐపీఎల్ సందడి నెలకొంది. క్రికెట్ అభిమానుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు డిస్కౌంట్కే ఇస్తున్నామంటూ మోసాలు చేస్తున్నారు. పేటీఎంలో తప్ప ఎక్కడా టికెట్స్ కొనొద్దని క్రికెట్ అభిమానులకు సూచిస్తున్నారు పోలీసులు. భారత్లో క్రికెట్కు పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూడడానికి ఫ్యాన్స్ ఇష్టపడుతూ ఉంటారు. హాట్ కేకుల్లో టికెట్లు అమ్ముడుపోతాయి. ఆన్లైన్లో టికెట్ సేల్స్ పెట్టిన గంటలోపే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అవుతాయి. చాలామంది క్రికెట్ అభిమానులు టికెట్లు దొరకకపోవడంతో నిరాశ చెందుతారు. అయితే ఈ క్రేజ్ని క్యాష్ చేసుకుని క్రికెట్ అభిమానులు మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో సోషల్ మీడియాలో వెబ్సైట్ పేజీలను ఏర్పాటు చేశారు సైబర్ నేరగాళ్లు. వీటితో ఐపీఎల్ టికెట్లు కావాలంటే సంప్రదించాలని కొన్ని వాట్సాప్ నెంబర్లను సైతం అందులో ప్రచురించారు. ఇది నిజమే అనుకుని నమ్మిన అభిమానులు ఆ వాట్సాప్ నెంబర్తో చాట్ చేస్తున్నారు. 3,500 ఐపీఎల్ టికెట్కు డిస్కౌంట్ కూడా ఇస్తామని అభిమానులను నమ్మిస్తున్నారు.
క్యూఆర్ కోడ్తో డబ్బులు పంపిన తర్వాత ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయామంటున్నారు బాధితులు. క్రికెట్ అభిమానులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, ముంబై, చెన్నై జట్లు ఆడే మ్యాచ్లకు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో ఆన్లైన్లో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. వెబ్సైట్లలో, యాప్స్లలో టికెట్లు కొనవద్దని, కేవలం పేటీఎం సైట్లో మాత్రమే కొనుగోలు చేయాలని అభిమానులకు సూచిస్తున్నారు పోలీసులు. సోషల్ మీడియా ప్రకటనలు చూసి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఐపీఎల్ టికెట్స్ పై ప్రకటనలు చూస్తే వెంటనే సమాచారం అందించాలంటున్నారు పోలీసులు.